సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్తీ పంప్కిన్ ఆమ్లెట్ కోసం పంప్కిన్ తీసుకున్నామండి. కూర గుమ్మడికాయ దాంట్లో హాఫ్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట. దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకుని పైన పీల్ తీసేసి మనం గ్రేటర్ సహాయంతో చక్కగా తురుముకుంటామండి. ఒక 2 క్యారెట్లు తురుముకుని పెట్టుకుంటాము. మనం స్టీమ్ చేసేసుకుంటాము. పంప్కిన్ తురుము అంతా కూడా కింద వాటర్ వేసుకుని పైన స్టీమింగ్ బౌల్ ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకుని 5 నిమిషాల పాటు మనం స్టీమ్ కి పెట్టేస్తామండి. ఇది స్టీమ్ కి పెట్టిన తర్వాత ఒక సైడ్ ప్యాన్ లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దాంట్లో ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసింది, ఒక 5 పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసుకుని కొంచెం మనము కలర్ మారేంత వరకు ఫ్రై అవనిస్తాము. గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్ తురుమును కూడా ఇక్కడ యాడ్ చేసేస్తాము. నేను ఇక్కడ 2 క్యారెట్లు యూజ్ చేస్తున్నానండి. ఇది వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని కలర్ మారిపోయింది చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. పంప్కిన్ తురుము కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఈ 2 రూమ్ టెంపరేచర్ కి తీసుకొచ్చేస్తాం. ఈ 2 చల్లారిన తర్వాత రెండింటిని మిక్స్ చేసేసి దాంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా సూజీ అంటే ఉప్మా రవ్వని యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. నేను ఈ క్వాంటిటీకి 3 ఎగ్స్ యూజ్ చేస్తున్నానండి. 3 ఎగ్స్ ని దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకుంటాము. పాన్ లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దాన్ని మొత్తం గ్రీజ్ చేసినట్టుగా చేసుకుని ఇంకా మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు వెరీ లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికించుకుంటామండి. తర్వాత జస్ట్ ఇట్లా అనుకుని ఫస్ట్ ప్లేట్ లోకి తీసుకుని తర్వాత దాన్ని మళ్ళీ పాన్ లోకి తీసేసుకుంటాం. అప్పుడు నీట్ గా వచ్చేస్తుంది అనమాట. 1 టీ స్పూన్ ఆయిల్ మళ్ళీ పైనుంచి వేసుకుంటాము. ఇది చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా పైనుంచి చీజ్ ని మనం యాడ్ చేసేస్తాము. అది మెల్ట్ అయ్యే వరకు ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంచేసుకుంటే మన పంప్కిన్ ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. మనకి ఇష్టమైన షేప్ లో కట్ చేసి సర్వ్ చేయడం ఎంతో రుచిగా ఉంటుంది అనమాట. దీని కాంబినేషన్ లో నేను దిల్ రైతా చేస్తున్నాను. కర్డ్ ని చక్కగా బీట్ చేసేసుకున్నాను, థిక్ కర్డ్ ని. తర్వాత దాంట్లో దిల్ లీవ్స్ ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్లు, 1 టీ స్పూన్ నిమ్మరసం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. మిక్స్ చేసేసుకుంటే మన రైతా రెడీ అయిపోతుంది. ఇంకా ఈ పంప్కిన్ ఆమ్లెట్ తో సర్వ్ చేస్తే భలే టేస్టీగా ఉంటుందండి.